అల్టిమేట్గా భారత పార్లమెంట్లో దాన్ని 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే ఇది అమలవుతుంది. కోర్టు కూడా దాన్ని టచ్ చేయలేదు. మరి సాధ్యం కాదు అని ఎట్లా చెప్తున్నారు? మీరు అడగలేదు మమ్మల్ని అని అంటే ఒక అర్థం ఉన్నది. మీరు దీని మీద చిత్తశుద్ధితో లేదు కాంగ్రెస్ అని అంటే దానికి ఒక అర్థం ఉన్నది. మీరు బిల్లు తీసుకొచ్చి మీరు దీని మీద చేసిన పోరాటం ఏంది అని అంటే దాంట్లో ఒక అర్థం ఉన్నది. కానీ అసలు ఇది సాధ్యం కాదు, ఇది అసాధ్యం. ఏ రకంగా సాధ్యం అని చెప్తారు మీరు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా సాధ్యమైంది? దాని మీద ఆన్సర్ ఉందా? జనం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడినారు మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలని. 10% ఉందని గతంలో చెప్పిందని మాట్లాడుతున్నారు కదా. మరి తమిళనాడులో అమలవుతున్న 69% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో పెట్టే సాధించారు కదా. మరి ఇంతవరకు ఎందుకో సుప్రీంకోర్టు దాన్ని సమీక్షించలేదు, దాన్ని తీసేసే ప్రయత్నం ఎందుకో చేయలేదు, ఎందుకు తెలియజేయలేదు అని ప్రశ్నించారు. అది అడగండి, బాగానే ఉంది, అది అడగండి. ఇప్పుడు మేము వాళ్ళు ఏదో గొప్పగా చేసిరు కాంగ్రెస్ వాళ్ళని ఎవరు అంటలేడా? ఇప్పుడు వాళ్ళు ఏదో గొప్పగా చేసిరు, వాళ్ళు చాలా పర్ఫెక్ట్ అని ఎవరు అనట్లేదు. ఇక్కడ మీ బాధ్యత ఏంది? 9th షెడ్యూల్లో పెట్టడం ఎందుకు అసాధ్యం?